పాన్ ఫ్రైడ్ రూట్ వెజిటబుల్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బీట్రూట్, బంగాళాదుంప, ఇది చిలకడ దుంప అంటాం కదా అది, స్వీట్ పొటాటో అది, క్యారెట్, ఇవన్నీ కూడా రూట్ వెజిటబుల్సే. అలాగే కొత్తిమీర, బేలీఫ్, ఉల్లిపాయ, వెల్లుల్లి, వెన్న, అల్లం, ఇంకా మిరియాల పొడి. చాలా తక్కువ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెడీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీంట్లో ఆర్ట్ ఏంటంటే మనకు మంచి డిజైనర్ కట్స్ అనమాట. మంచి మంచి కట్స్ చేసుకుంటే బాగుంటుంది. మన స్కిల్ తోటి డిఫరెంట్గా కట్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ని. ఫస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాం. తర్వాత జస్ట్ వెల్లుల్లి పూర్తిగా చాప్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఈ విధంగా మ్యాష్ చేసి వేసేసుకున్న చాలు. మరి పెద్ద వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఇట్లా కట్ చేద్దాం. నలిగిపోయింది కాబట్టి జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఆయిల్లోకి ఇండ్యూస్ అయిపోతుంది, ఫ్లేవర్ వస్తుంది. డన్. దెన్ ఆనియన్, ఆనియన్ స్లైస్ చేసుకుంటున్నా, కొంచెం పెద్ద స్లైసెస్. ఇట్లా పెద్ద స్లైస్ అయితేనే మనకు ఆ వెజిటబుల్స్ లోపల ఆనియన్ కూడా వెజిటబుల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. చిన్నవి చేసేస్తే మిక్స్ అయిపోతుంది కదా, కలిసిపోతుంది ఆనియన్ వేసినట్లు తెలియకుండా. ఇదైతే విజిబిలిటీ ఉంటుంది, తినేటప్పుడు కూడా ముక్క తినచ్చు. ఉల్లిపాయలు తీసి గిన్నెలో వేయడానికి ఇంత కష్టమైపోతే ఎలాగబ్బా. ఇక్కడ ఓకే, అక్కడి వరకు అయిపోయింది పని. నెక్స్ట్ బీట్రూట్ కట్ చేద్దాం. దీనికి నేను ఒక సాధనాన్ని తెచ్చాను. క్రింకిల్ కట్ అంటారు దీన్ని. ఈ విధంగా జస్ట్ డిజైన్ కోసం. ఫస్ట్ పెనం వేడెక్కిపోయింది కదా, ఇందులో ఆయిల్ వేస్తున్నా. ఈలోపు వీటిని కట్ చేసుకుందాం. బీట్రూట్ కటింగ్ అయిపోయింది. దీన్ని సోతే చేసుకునే ముందు ఆయిల్లో గార్లిక్ వేసాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, తర్వాత బీట్రూట్, తర్వాత బంగాళదుంప. బంగాళదుంప కూడా క్రింకిల్ కట్టే చేద్దాం అనుకుంటున్నా. ఓకే, బీట్రూట్ మనం ఎప్పుడైతే వంటలో యూస్ చేస్తామో ఈ కలర్స్కి ఇంకా కాంప్రమైజ్ అవ్వక తప్పదు. మొత్తం అంతా రక్తపాతం లాగా కనిపిస్తూ ఉంటుంది. బంగాళదుంప కూడా వేసుకున్నాం. స్వీట్ పొటాటో, ఇది కూడా క్రింకిల్ కట్ చేద్దామా.
That will be nice. We will do that. ఇప్పుడు మన దగ్గర ఇలాంటి క్రింకిల్ కట్ చేయడానికి నైఫ్ లేదు అని చెప్పి ఈ డిష్ చేయకుండా మానేయకండి. లేకపోయినా పర్లేదు, మామూలు చాకుతో మామూలు కట్ చేసి అయినా చేసుకోవచ్చు. ఓకే, క్యారెట్, క్యారెట్ యూజువల్గా హాఫ్ రౌండ్స్ కట్ చేస్తున్నా. టడా, అల్లం, అల్లము జూలియన్ లాగా వస్తే బాగుంటుంది. పొడవుగా చిన్న చిన్న ముక్కలు అయిపోకుండా జూలియన్ కట్ చేద్దాం ఈ విధంగా. చాలు ఆ మాత్రం. కొద్దిగా ఆయిల్ పక్క నుంచి వేసుకొని అల్లాన్ని అందులో ఫ్రై చేద్దాం. రైట్, బే లీఫ్ కూడా వెళ్ళాలి. లాస్ట్లో సీజనింగ్ చేసేసుకున్న తర్వాత బటర్ యాడ్ చేస్తాను. ఐ టెల్ యూ దట్ సీక్రెట్. మిరియాల పొడి, అలాగే ఉప్పు. అట్లా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. అయిన తర్వాత దీన్ని స్ప్రింకిల్ చేయడానికి పెట్టుకుందాం. కొరియాండర్ లాస్ట్ ఫైన్ చాప్ చేసి, టెక్స్చర్ వస్తుంది పైనుంచి, బాగా ఫైన్ టెక్స్చర్, దానికోసం వాడుకోవాలి దీన్ని. ఠడా 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 ఠడా. కీమా కోరియాండర్. ఓకే, నౌ బటర్ వేద్దాం. కొంచెం సాతే చేద్దాం. దీనివల్ల ఏమవుతుందంటే పైనుంచి ఆ బటరీ ఫ్లేవరు ప్లస్ టెక్స్చర్ కూడా మంచిగా వస్తుంది. గ్లేజీ టెక్స్చర్ అంటాం కదా బటర్ తోటి, అది వస్తుంది. దానిపైనుంచి కొరియాండర్ కొంచెం ఎక్కువ మోతాదులోనే వేస్తున్నాం, చూసారు కదా. అలాగా డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.